కాంగ్రెస్ ప్రభుత్వం తీరును ఖండిస్తూ నిరుద్యోగులు ఆందోళన బాటపట్టారు. ఎన్నికల వేళ నిరుద్యోగ యువతకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ చిక్కడపల్లి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ ప్రాంగణంలో ధర్నా చేపట్టారు. అధికారం కోసం ఇచ్చిన హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించడంతో పాటు గ్రూప్స్ ఉద్యోగాల సంఖ్యను పెంచాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు నిరుద్యోగులు ఉన్నారు. ఈ ఆర్ట్స్ కాలేజ్లో రాత్రి నుంచి కూడా నిరాహార దీక్ష కూడా కొనసాగిస్తబోతున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది డిఎస్సి ఆస్పిరెంట్స్ ఉన్నారు. అమ్మ చెప్పండి, అంటే రాత్రి నుంచి కూడా మీరు అమ్మాయిలు కావచ్చు, దాదాపు ఒక 500 మంది అమ్మాయిలు కూడా దాదాపు 20 కిలోమీటర్ల నుంచి కూడా నడుచుకుంటూ వచ్చి ఆర్ట్స్ కాలేజీలో రాత్రి నుంచి కూడా నిరాహార దీక్ష చేస్తున్నారు. అయితే మహిళల పట్ల కూడా మొండి వైఖరి చూపిస్తున్న పోలీసుల నిరసన తీరు కూడా మీరు వ్యతిరేకత చూపిస్తారు. అసలు ఏం జరిగింది రాత్రి నుంచి? నైట్ అక్కడ నుంచి మేము మళ్ళీ వాళ్ళు అరెస్ట్ చేస్తే ఎక్కడ మేము డివియేట్ అయిపోయి మేము స్ప్లిట్ అయిపోయి బ్యాచ్లుగా విడిపోతే ఉద్యమం అనేది జరగదని చెప్పి అక్కడి నుంచి క్యాంపస్ కి నడుచుకుంటూ వచ్చి దాదాపు పాదయాత్ర చేసుకుంటూ వచ్చి అమ్మాయిలు కూడా నడుచుకుంటూ ఇక్కడికి వచ్చి ఇక్కడ దీక్షకు కూర్చున్నాం మేము. అప్పటి నుంచి చలిలో అట్లనే ఆ గడ్డిలో పడుకోవడం కూర్చోవడం చేస్తుంటే పోలీసు వాళ్ళు అక్కడక్కడనే తిరుక్కుంటూ అసలు ఏం పట్టనట్టు కూడా వాళ్ళు వ్యవహరించిన తీరు కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ మంచినీళ్లు తిండి లేకుండా కూడా నిరాహార దీక్ష చేస్తుంటే 4:30కు దొంగలను ఎత్తుకపోయినట్టు, హంతకులను ఎత్తుకపోయినట్టు, నేరస్తులను ఎత్తుకపోయినట్టు వాళ్ళని లిఫ్ట్ చేయడం జరిగింది. అమ్మాయిలని అబ్బాయిలని అందరినీ కూడా జనబలం అనేది కనబడకూడదని చెప్పాలని వాళ్ళ కుట్ర జరుగుతా ఉంది. వాళ్ళని తీసుకపోతే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో దీక్షను ఆపుతే మా డిమాండ్ అనేది నెరవేరదో అనేటువంటి భయంతో మేము చెట్లలో పుట్టలలో దాచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వచ్చి మాతోని ప్రత్యక్ష చర్చలు జరపండి. మేము ఇవాళ సవాల్ విసురుతున్నాం. మీరు వచ్చి మాకు ప్రత్యక్ష చర్చలు జరపండి. మేము ఇచ్చిన డిమాండ్ లో న్యాయం ఉందా లేదా మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా తెలుసుకోండి. మీకు న్యాయ నిపుణులు ప్రొఫెసర్లు అందరూ కూడా ఓఈలో ఉన్నారు. వాళ్ళని పిలిచి అడగండి. ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు ఈ రోజుకు ధర్నాకు దీక్షలు చేసేటువంటి అభ్యర్థుల వయసు ఎంత, వాళ్ళు ఎన్ని సంవత్సరాల బట్టి డైట్ చేసిరు, ఎన్ని సంవత్సరాలైంది వాళ్ళ బీఈడీ అయిపోయి, ఎన్నిసార్లు టెట్ రాసిరు, టెట్ రాసి మధ్యలో ఎన్ని ఎగ్జామ్స్ వచ్చినాయి, వాళ్ళ హాల్ టికెట్లు ఎన్ని ఉన్నాయి మొత్తం డౌన్లోడ్ పెడతాం. మేము ప్రత్యక్షంగా ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నాం. గవర్నమెంట్ తరపున మా విద్యార్థుల నిరుద్యోగుల తరపున డిఎస్సి అభ్యర్థుల తరపున ఎవరైతే అధ్యక్షులు ఉన్నారో, ఇంకా నిరుద్యోగ కోటాలో ఎమ్మెల్సీ పొందిన వాళ్ళు ఉన్నారో, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్లు ఉన్నారో, వీళ్ళందరూ కూడా వచ్చి ఇవన్నీ పరిశీలించి ప్రత్యక్ష చర్చకు మీరు సిద్ధంగాండి. మేము కూడా సిద్ధం. ఎందుకంటే మీరు ఇప్పటికీ కూడా దిగిరాకపోతే మా ఆరోగ్యాలు ఏమైపోవాలి, మేమేమేవాలి? మీరు ప్రత్యక్ష ఆత్మహత్యలు చేయాలనుకుంటున్నారా? ప్రత్యక్ష హత్యలకు మీరు పాల్పడుతున్నారా? రాజకీయ రంగు పులమాలను చూస్తున్నారు. ఇప్పటికి కూడా దయచేసి నేను నిన్నటి నుంచి కూడా చెప్తా ఉన్నా, మేము వ్యక్తితో కొట్లాడట్లేదు, మేము వ్యవస్థతో కొట్లాడుతా ఉన్నాం. తెలంగాణలో విద్యార్థుల ఆర్తనాలు ఈ రోజువి కావు, దాదాపు 20 ఏళ్ల 30 ఏళ్ల నుంచి కూడా నిరుద్యోగులు విద్యార్థులు తలుచుకుంటే మరో తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఇది నాంది పలకబోతుందని కూడా మేము చెప్తా ఉన్నాం. మాకు సపోర్ట్ చేయండి. ఇప్పటికీ దిల్సుఖ్ నగర్ లో, చిక్కడపల్లిలో కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో కావచ్చు డిఎస్సి అభ్యర్థులారా కదిలిరండి. మీరు వచ్చి మాకు సపోర్ట్ చేస్తే తప్పితే ఈ సమస్యకు పరిష్కారం కాదు. ఒక్కరితో మాకు అయ్యేటట్లేదు. దయచేసి అర్థం చేసుకోండి. అన్న చెప్పండి, అంటే రాత్రి నుంచి కూడా కొంత ఉద్రిక్తత కూడా ఈ ఆర్ట్స్ కళాశాలలో కొనసాగబోతోంది. ఇప్పటికే ఎక్కడికక్కడ కూడా అరెస్టులు చేసి ఈ ఆర్ట్స్ కళాశాల పరిసర ప్రాంతాలను కూడా ఒక ఆర్మీని దింపినట్టు కూడా అనేక మంది పోలీసులను కూడా ఈ చుట్టుముట్టడం జరిగింది. ఎక్కడికక్కడలో చెట్లలో కూడా మీరు నిరాహార దీక్షలు కొనసాగిస్తబోతూ ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ? ఏంటి తదుపరి కార్యాచరణ ఏంటి అన్న? మీరు చెప్పినట్టుగా నిన్న మేము చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నామని చెప్పేసి వాళ్ళకి వినట్లేదు. మేము మా సొంత నిర్ణయానికే వాళ్ళు మమ్మల్ని డీసీఎంలలో తీసుకొచ్చి ఎక్కడ ఒక 4-5 డీసీఎంలలో మిమ్మల్ని తీసుకుపోయి దించుతామనంటే మమ్మల్ని ఎక్కడ స్కాటర్ చేస్తారో, మమ్మల్ని మేము చేసే ఈ దీక్షని ఎక్కడ భగ్నం చేస్తారో అని చెప్పేసి మేము రామండి అని చెప్పేసి మేమే కలిసి బయటకు వచ్చినాం. మేము వాక్ చేసి 20 కిలోమీటర్స్ వాక్ చేసి ఇక్కడికి రీచ్ అయిన తర్వాత నైట్ జరిగిన అంతా మీరు చూసారు, ప్రజలందరూ చూసారు. మాకు చాలా మద్దతు లభిస్తుంది. ఇది ఎక్కడ సక్సెస్ఫుల్ అవుతుందో, ఎట్లా ప్రెజరైజ్ చేస్తారో వీళ్ళంతా గవర్నమెంట్ మీద అని చెప్పేసి అని ఈ ప్రెజరైజ్ చేయకుండా ఉండాలని నైట్ మొత్తం మా చుట్టుపక్కల చక్కర్లు కొట్టడం, పోలీసులు చుట్టుపక్కల చక్కర్లు కొట్టడం, వీళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎట్లా చేస్తే బాగుంటుంది, మేము నిన్న ఫెయిల్ అయినాం కదా, రేపు ఎట్టకేలకు వీళ్ళని భగ్నం చేయాలి, వీళ్ళ దీక్షను భగ్నం చేయాలి, వీళ్ళ ప్లాన్ సక్సెస్ కాకుండా చేయాలని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ 5:30కే 3-4 డీసీఎంలు వచ్చినాయి అన్న. 3-4 డీసీఎంలు వచ్చినాయి, 4 కార్లు వచ్చినాయి, పోలీసులు చుట్టుపక్కల మొత్తం చూశారు. ఒక్క 4-5 అట్లా పక్కకు పోతే చాలు, కమ్మేయడం, తీసుకుపోయి అరెస్ట్ చేయడం, తీసుకెళ్లడం. అట్లా ఇప్పటికీ ఒక 50 మంది నుండి 100 మంది దాకా అరెస్ట్ చేశారు. మమ్మల్ని ఎక్కడ కనబడితే అక్కడ ఆర్మీని తలపిస్తుందని ఇప్పుడు చూస్తేనే అర్థమవుతుంది. ఎక్కడ చూసినా ఒక 1000 మంది పోలీసులు ఉన్నారన్న.
వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా అమ్మేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు. మేము ఇట్లా చెట్ల పోంటి దాక్కొని యూనివర్సిటీలో అక్కడిక్కడ దాక్కొని ఆడ బయట చాలా మంది కాల్ చేస్తున్నారు, దిల్సుఖ్ నగర్ నుండి వేరే వేరే జిల్లాల నుంచి వస్తున్నారు. దాక్కొని వాళ్ళు కూడా అన్న ఎక్కడికి రావాలి ఏంటంటే ఇక్కడికి కూడా రమ్మనలేకపోయిన పరిస్థితి. ఆడ ఈ గేట్ దగ్గర కావాలి, ఆ గేట్ దగ్గర కావాలి, లోనికి కూడా రానివ్వట్లేదు. యూనివర్సిటీ వాట్సాప్ చెక్ చేస్తున్నారు, మొబైల్ చెక్ చేస్తున్నారు, వాళ్ళ కాంటాక్ట్ లిస్ట్ చెక్ చేస్తున్నారు. ఇట్లా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. శాంతియుతంగా మేము చేసే ధర్నాకు వీళ్ళకి ఏం ప్రాబ్లం? మేమన్నా లా అండ్ ఆర్డర్ కి ప్రాబ్లం కలిగిస్తున్నామా? మేము శాంతియుతంగా ప్లకార్డులు పట్టుకుని నిరసనలు చేస్తున్నాం. మేమన్నా గవర్నమెంట్ కి యాంటీగా వ్యవహరిస్తే మీరు చెప్పాలి. మా తదుపరి కార్యాచరణ ఏంటంటే, మీరు ఇదే మొండి వైఖరిగా పోతే మేము ఆన్లైన్ లో ట్విట్టర్ ద్వారా మిమ్మల్ని బీభత్సమైన క్యాంపెయిన్ చేసి మేము ట్యాగ్ చేసుకుంటూ వస్తాం రాహుల్ గాంధీని. అవసరమైతే ఢిల్లీకి పోవడానికి మాకేం బాధ లేదు. మమ్మల్ని ఈ దీక్షను కూడా విజయవంతం కాకుండా వీళ్ళే పకడ్బందీగా మా మీద ఈ ప్రెజరైజ్ చేస్తున్నారు. మీకు మీద ఎట్లా చేసి మేము కానివ్వమని. 1000 మంది పోలీసులు ఉన్నారు ఈ క్యాంపస్ లో, ఇవాళ 1000 మంది పోలీసులు ఉన్నారు. మీరు ఇదే మొండి వైఖరిగా పోతే మేము మొండిగా వ్యవహరించాల్సి వస్తుంది. అందరం మూకుమ్మడిగా దాడి చేసే రోజు వస్తుంది. మీరు దానికి సిద్ధం కావాలని చెప్తున్నాం. రైట్, మొత్తానికి చూసుకున్నట్లయితే ఏదైతే నిరుద్యోగుల సమస్యలను మీరు ఎక్కడికక్కడ కూడా రానియకుండా ఇలాగే స్ట్రిక్ట్గా కూడా వ్యవహరిస్తే మేము ట్విట్టర్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా కూడా మేము నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తాము. అంటే ఎక్కడ ఉండాలి, ఎక్కడ పోవాలనేది కూడా తెలియని పరిస్థితి కూడా మేము బిక్కుమంటూ కూడా ఈ ఓయూ క్యాంపస్లో కూడా నిరాహార దీక్షలు చేస్తున్నాము. ఎందుకంతా మేము శాంతియుతంగానే నిరాహార దీక్ష చేస్తున్నాము. దాంతోపాటు మేము అంటే ఇది ప్రజాపాలన లేకపోతే నిరుద్యోగులకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం అనేది అంతు చిక్కడం లేదు. రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఉద్యమం చేపడతాం. ఈ రోజు జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వారి గురించి వారికి చెప్పలేని సమాధానం మా దగ్గర లేదు. మేము ఎక్కడ ఉంటున్నామని కూడా అర్థమవుతున్న పొజిషన్లో మేము ఉన్నాము. అసలు పోలీసులు వీళ్ళు వ్యవస్థ ఎట్లా ఉందనంటే ఏదో దొంగల్లాగా కూడా వ్యవహరిస్తున్న తీరు కూడా పోలీసులు కనబరుస్తున్నారని నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓటు స్టూడియో.